ప్రభుత్వ స్థలం కోసం అప్లై చేశారా? స్థలం రాకపోతే ఆర్టీఐ ద్వారా నిజం ఎలా తెలుసుకోవాలి? నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్టీఐ పవర్ ఇండియా. ఈరోజు చాలామందికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. ఒక మహిళ ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసింది. ఆమెకు సొంతంగా ఎలాంటి స్థలం లేదు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆమెకు స్థలం మంజూరు కాలేదు. అలాంటి పరిస్థితుల్లో నాకు స్థలం ఎందుకు రాలేదు అనే విషయాన్ని తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టము 2005 ద్వారా సమాచారం కోరవచ్చు. ఆర్టీఐ ద్వారా ఏ సమాచారం అడగాలి? ఆర్టీఐ దరఖాస్తులో ఈ క్రింది సమాచారాన్ని కోరవచ్చు. మై అప్లికేషన్ నెంబరు, మై అప్లికేషన్ స్టేటస్. వాట్ ఈస్ ద స్టేటస్? నా దరఖాస్తును ఏ కారణంతో తిరస్కరించారు, దానికి సంబంధించిన రికార్డు కాపీలు ఇవ్వండి. నా గ్రామము లేదా వార్డులో స్థలాలు పొందిన లబ్ధిదారుల ఎంపిక జాబితా కాపీ ఇవ్వండి. లబ్ధిదారుల ఎంపికకు ఉపయోగించిన అర్హతల ప్రమాణాలు కాపీ ఇవ్వండి. నా దరఖాస్తును పరిశీలించిన అధికారుల నోట్ ఫైల్ లేదా ఫైల్ నోటింగ్ల కాపీ ఇవ్వండి. నా దరఖాస్తు అర్హత కలిగి ఉంటే కూడా ఎందుకు ఎంపిక చేయలేదో రికార్డులో ఉన్న వివరాలు ఇవ్వండి. ఆర్టీఐ ఎవరికి పంపాలి? ఈ ఆర్టీఐ దరఖాస్తును సంబంధిత తహసీల్దార్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్ లేదా జిల్లా కలెక్టర్ ఆఫీసులోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు పంపాలి. ఏ శాఖ దరఖాస్తులను పరిశీలించిందో ఆ శాఖ పిఐకు ఆర్టీఐ పంపడం మంచిది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఆర్టీఐ సంబంధిత మరిన్ని వీడియోల కోసం ఆర్టీఐ పవర్ ఇండియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.